ఈరోజు రాత్రి రిమోట్ టీవీ కొంత నేను రిమోట్ నాటి బిల్లు కట్టిన నేనే బిల్లు కట్టిన ఈరోజు అసలే తోడ తిరిగిన ప్రోగ్రామ్ లాస్ట్ ఎపిసోడ్ ఆ మాంగ కొడుకు ఎక్కడ చంపేస్తారు మాలుడు అని చెప్పి నేను అయిపోతా ఉంటాను నువ్వేంటా మార్చింది ఏంటరా నీ దూల అసలే రివెంజ్ ప్రోగ్రామ్ అసలే అమ్మమ్మ ఎపిసోడ్ వల్ల సౌండ్ ఏంట్రా లోపల ఎవరు కొట్టుకుంటారన్నా కొట్టుకుంటున్నారా ఇప్పుడు పదరా ఎందుకు కొట్టుకుంటారు ఎందుకు కొట్టుకుంటున్నారు చెప్పు దోళ తీరింది ప్రోగ్రామ్ వస్తుందన్నా దోళ తీరింది ప్రోగ్రామ్ కావాలా నీకు సీరియల్స్ కావాలా నీకు సీరియల్స్ కావాలా నీకు నువ్వేంట్రా రివెంజ్ ప్రోగ్రామ్ నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదురా గవర్నమెంట్ ఈడికి జీతం వేస్తుంది నీకు జీతం వేస్తుంది ఇద్దరు వ్యక్తులకి జీతం ఇచ్చే గవర్నమెంట్ 2 టీవీలు ఎందుకు ఇవ్వట్లేదురా ఎందుకు ఇవ్వట్లేదురా ఈ రోజు నాకు ఆ డౌట్ క్లియర్ అవ్వాల్సిందే ఆ డౌట్ ఈ రోజు నాకు క్లియర్ అవ్వాలి నేను ఇక్కడ నుంచి కదలాలి ఎరా నువ్వు చెప్తా ఏంట్రా నువ్వు చెప్తా ఆ డౌట్ ఏంటో చెప్తా కథలు అని చెప్పేసి అలా వెళ్ళిపోయాడేంటి అయినా పర్లేదు మన చీటీవీకి కరెక్ట్గా దొరికాడు పట్టేస్తా అసలు ఇంతకు వీడి గురించి ఎవడో ఒకటి తెలియాలి అసలు వీడెవడు ఏం చేస్తుంటాడు వీడమ్మా పొద్దున్నే లేచి టీవీ పెడతాడు టీవీ పెట్టగానే ఆ తమలపాకులు సీరియల్లో పెళ్ళాన్ని హింసించే హింసరాజు క్యారెక్టర్ని చూసి ఎగ్జైట్ అవుతాడు ఇంకా అంతే వాడి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎక్క తెలుస్తాడు నువ్వేగా నీ భార్యను హింసించేది నువ్వేగా ఏంట్రా రోజు ఎలా వస్తాయరా అన్న ఐడియాలు చెప్పరా ఎలా వస్తాయరా అది సీరియల్ రా నేను చేసింది యాక్టింగ్ రా ఏంట్రా సీరియల్ ఎంత సీరియల్ అయితే మాత్రం డైరెక్టర్ చెప్పాడని చెప్పి అలా హింసించేస్తారా చెప్పరా నువ్వు అయిపోయావు ఎస్ అఖిలాంటి కావాలి తర్వాత ఏముందమ్మా మధ్యాహ్నం తినడానికి వస్తాడు టీవీ ముందు కూర్చొని థియేటర్ ప్రోగ్రామ్ పెడతాడు ఇంకంతే వాడి కళ్ళల్లో కోపం వస్తుంది చెయ్యి వాడు తల మీద తర్వాత ఏం జరుగుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో మాకు తెలీదు వాడికి తెలీదు థియేటర్ కావాలరా ఏంట్రా రే ఎలా తీస్తారా అలాంటి పేర్లు ఎలా పెడతారా అన్న ఎపిసోడ్ ఎలా తీస్తారా థియేటర్ ఆహా అలాగా అయితే తమలబాబు చిరిగిపోయింది థియేటర్కి తుప్పదిపోయింది కానీ మన సూరిబాబు ఇప్పుడు ఏం చేస్తుంటాడు నేను రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కడిని ఆపుతా సీరియల్స్ చూస్తున్నారా అని అడుగుతా ఎవడైనా చూస్తున్నానని చెప్పాడు అనుకోండి కొడతా సీరియల్స్ చూసి అక్కడతో ఆగకుండా ఇళ్లల్లో ఆఫీసుల్లో కాలేజీల్లో ఎదవ డిస్కషన్లు పెట్టారనుకోండి గట్టి కొడతా సూరిబాబు ఏంట్రా మళ్ళీ ఏ సీరియల్ అది కాదు సూరిబాబు మీ పెర్ఫార్మెన్స్ చూసి కెమెరామెన్ రాజు నుంచి కాల్ వచ్చింది నేను రిపోర్టర్గా పెట్టుకుంటారంట రాదా నన్ను రిపోర్టరా రాధా రాధగా రమ్మన్నారు సూరిబాబు అని చెప్పండి నేనే కెమెరామెన్ రాదా మీరు రాదా అంటే తమన్నా కాదా ఆమె రాదా తమన్నే కాదు వాళ్ళ అమ్మమ్మ కూడా రాదు అంటే ఈ మధ్య టీవీ ఛానల్స్ లో లేడీ కెమెరామెన్ పెడతారు కదా అని చెప్పి చీటీవీలో నేను ఒక్కడే కెమెరామెన్ మై నేమ్ ఇస్ రాధాకృష్ణ అమ్మాయికి సమానంగా ఉండాలని చెప్పేసి పేరు ఇలా పెట్టుకున్నాను కెమెరామెన్ రాధా తమన్నాలు సమంతాలు లేకపోతే ఇంకేముంది తగలెట్టండి పద ముందు మన టీవీ పని టీము క్రియేటివ్ హెడ్ బాబు హెడ్ ఏనే మన ఛానల్లో కొత్తగా జాయిన్ అయినా సూర్యబాబు రిపోర్టర్ అనమాట నీ చేతుల్లో పెడుతున్నాను క్రియేటివిటీ బాగా బయటికి ఓకే తీస్తా క్రియేటివిటీ మొత్తం లాగేస్తా ముందు నేను చేసిన కొన్ని ప్రోగ్రామ్స్ చూడు ప్రోగ్రామ్ పేరు ఏంటంటే వెల్కమ్ టు 420 నువ్వా నేనా 420లో ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా
తెలుసా? మీకు తెలుసా? 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 మీరు అలా మొహం దాచుకోకూడదు. ఇది షో, మీరు చూపించాలి, చూపించాలి, ప్రేక్షకులకు చూపించాలి. చూడు చూడు ఓటీటీలో ఎన్ని సినిమాలు ఉంటాయో తెలుసా? మీకు తెలుసా? మీకు తెలుసా? మరి మీకు తెలిస్తే SMS చేయండి. సూపర్ కదా? సూపర్ ఏంటి సూపర్ ఏంటి? 24/20 మొహం పెడతాడు, మొహం పెడతాడంటారా? ఏంటి ఏంటిది ఏంటిది ఏంటిది? మోసాలు 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 సమోసాలు సమోసాలు మోసాలు. ఇదేంట్రా నిలుపు 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 పరుపేంట్రా రే. ఇంకొకసారి హెడ్ క్రియేటివ్ హెడ్ అని చెప్పి ఇలాంటి చెత్త చెత్త ప్రోగ్రాములు డిజైన్ చేసాం అనుకోరా, లేకుండా చేస్తాను. మీ చీటీవీ అంటే చీటీవీ. నేను మంచి తెలుగు సీరియల్ చేద్దాం అనుకున్నా. నాకే రానా బాబు, సీరియల్లో మంచి సెట్ అయ్యి అంటూ ఉండవరా? ప్రతి సీరియల్ పెద్ద సీరియల్ ఉంటాయి. అయినా నీకు సీరియల్ తీయాలంటే సజెషన్స్ టిప్స్ ఇవ్వడానికి మన క్రియేటివ్ హెడ్ నో కానీ పిలిపించాను రా. రావు బాబు. బాబా సార్, బాబమ్మ సార్ వెళ్తారు సీరియల్ ఇండస్ట్రీని వెళ్తారు. మీ మొదటి సీరియల్ 3000 ఎపిసోడ్లు ఆడించే బాధ్యత నాది. ఏం లేదు సార్, మినిమం బేసిక్స్ ఉంటాయి మనకి. ఒక 2 మినిమం బేసిక్స్ తీసుకుందాం సార్. ఒక వెటరన్ యాక్టర్, వర్సటైల్ యాక్టర్, ఒక ఆడ ఉన్నాడు సార్. మన సీరియల్లో మినిమం ఆవిడ చేత 6 సీరియల్ 20 నిమిషాలు ఏపిస్తే చాలు సార్. మన ఆడవాళ్ళంతా కొంగులు పెట్టుకొని తెలుసుకోవటం వల్ల ఉంటారు. మన సీరియల్ కి ఆ కొంగులు కట్టేసుకుంటాం అనమాట. ఇంకంతే 3000 ఎపిసోడ్ నేను ఇప్పుడు మినిమం చెప్తున్నాను. దాని తర్వాత 6000 ఎపిసోడ్ లేకపోతే అది మీ తర్వాత మీరు నన్ను అభినందిస్తారు. నచ్చుకుంటా ఉంటాడా? నీ చేతిలో పెడుతున్నా. మీరు పెట్టాక నేను అసలు వదిలేస్తాను సార్. రాగారు మంచి ఖాళీగా ఉన్నట్టున్నారు. పదండి వెళ్ళి ఆ కిరాణా బాబు గౌరవ మాట్లాడితే గౌరవ అంటే అంత ఖాళీ కనిపిస్తున్నాను. నేను ఎవరో తెలుసా? అసలు ఎక్స్ట్రాడనరీ సీరియల్ కి కెమెరామెన్ ఇక్కడ. ఎక్స్ట్రాడినరీ. ఇదో రాగారు మీకు విషయం చెప్తాను ఏమనుకోరుగా. ఇప్పుడు ప్రపంచంలో ఉండే తెలుగు సీరియల్ అన్ని ఆర్డినరీయే. మాకున్న ఇంట్రెస్ట్ వల్ల ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తాయి తప్ప అన్ని సీరియళ్ళు ఆర్డినరీయే. చాలా ఆశగా సీరియల్లో నెక్స్ట్ టైం వస్తుందా అని ఎదురు చూస్తుంటాం. అందుకే ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తాయి. మంచి మూడ్ లో ఉండగా టీవీ ఆన్ చేస్తాం, ఇంకా బాగా నచ్చేస్తాయి. ఎవడో ఎక్కడో అర్థం కాని భాషలో టీవీ సీరియల్ తీస్తే సబ్ టైటిల్స్ ఆన్ చేసుకొని మరీ చూస్తాం. తల్లి కూతురుల మధ్య సెంటిమెంట్ సీన్ వస్తే చాలు కరిగిపోతాం. అత్తాకోడల మధ్య గొడవ వస్తే చాలు రగిలిపోతాం. పక్కింటో ఒక్క సీరియల్ బాగుంది అని చెప్తే చాలు గిలా గిలా కొట్టేసుకొని ఆ ప్రోగ్రామ్ ఏ ఛానల్లో వస్తుందా అని చెప్పి న్యూస్ పేపర్లు, టీవీ గడ్లు ఎతికేస్తూ ఉంటాం. రాదుగారు నాకు ఒక్క విషయం చెప్పండి, రియాలిటీలో జరిగేదానికి టీవీ సీరియల్స్ లో చూపించడానికి అసలు ఏమైనా సంబంధం ఉందా అండి? అడ్వర్టైజ్మెంట్స్ కి టీవీ సీరియల్స్ కి లింక్ ఏంటండి? నిన్న జరిగిన ఎపిసోడ్ కి ఇవాళ జరిగిన ఎపిసోడ్ కి అసలు ఏమైనా కనెక్షన్ ఉందా అండి? ఇష్టం వచ్చినట్టు ఎపిసోడ్లు కంటిన్యూ చేసుకుంటూ పోతుంటే మేము చూడాలా? మా పిచ్చి మా ఫెర్రీ కాకపోతే మరి ఏంటండి? బేసిక్ గా రాగారు ఆడవాళ్ళందరూ ఇంట్లో ఖాళీగా ఉండడం వల్ల ఈ టీవీ సీరియల్స్, ఈ ఛానల్స్ నడుస్తున్నాయి తప్ప నా సీరియల్ నా ఎక్స్ట్రాడినరీ అంటే ఏ సీరియల్ ఎక్స్ట్రాడినరీ కాదు. అంత సర్వమంగళ మేళమే. ఇప్పుడు రాగారు మీకు విషయం అర్థం కావాలండి, జనాలకి ఆర్డినరీ సీరియల్సే నచ్చుతాయి, ఎక్స్ట్రాడినరీ సీరియల్స్ కాదు. కాబట్టి రాగారు వెళ్ళి ఆ కిరాణా బాబు కాల్ చేస్తాం. రాయ్, అసలు టీఆర్పీ రేటింగ్ అంటే ఏంటో తెలుసారా నీకు? ఎప్పుడు జనాలకి మా వల్ల వచ్చే కష్టాల గురించే చెప్తావు కానీ అసలు మాకు జనాల వల్ల వచ్చే కష్టాల గురించి ఎప్పుడైనా చెప్పావా? లేదు. రే ఓ సీరియల్ స్క్రిప్ట్ రాసి, యాక్షన్ చేయించి, డైరెక్షన్ చేయించి, రికార్డింగ్ అని, సౌండ్ డబ్బింగ్ అని ఇంత చేసి ఫైనల్గా టెలికాస్ట్ చేస్తే బొక్కలా ఉంది అనే ఒకే ఒక మాటతో మీరు తీసి పడేస్తారు కదా మీ చీటీవీ రిపోర్టర్లు. నిన్ను కొట్టే కొట్టుడు ఎంత భయంకరంగా ఉంటుందంటే ఇంకోసారి నేను చెయ్యబోయే సీరియల్స్ గురించి ఎవరైనా మాట్లాడాలంటే
వడకాలి. రే నా బాధ కొన్ని కోట్ల మంది కామెడీ కనిపించచ్చు, కానీ ఒక్కడి కోపం వచ్చినా చాలు నువ్వు అయిపోతావు. ఎవడికి రా కోపం వచ్చేది? కిరాణా బాబు, మీరు తీయబోయే కుంభీపాకం సీరియల్ గురించి మా రిపోర్టర్ తప్పుగా రాశారని కొట్టించారంట, మీరా కాదా? చెప్పండి. అసలు ఎవడరా నువ్వు? ఏంటి అంతా మీడియానా? లైవ్ కవరేజా? నన్ను లైవ్ గా కవర్ చేస్తారా? చెప్పండి, మీరా కాదా? చెప్పండి. రెచ్చిపోతున్నావు ఏంట్రా? ఏంటి రెచ్చిపోతున్నావు నువ్వు? నువ్వు కెమెరా ఆఫ్ చేయరా? ఆఫ్ చేయి. చెప్పండి. కెమెరా ఆఫ్ చేయి. ఏమైంది సూరిబాబు? నువ్వు కెమెరా ఆఫ్ చేస్తే నేను ఎందుకు పర్ఫామ్ చేస్తాను రా? ఆన్ చేయి, పర్ఫామ్ చేస్తాను. కెమెరాలో బ్యాటరీ లేదు. బ్యాటరీ లేదా? మరి అంటే ఇంతకు నుంచి చేసిన పర్ఫార్మెన్స్? వెళ్దాం అన్న లోపలికి వెళ్ళిస్తేగా ఎక్విప్మెంట్ మొత్తం లోపడే ఉంది. అయినా పర్లేదు, నువ్వు చెప్పు. వేరే మీడియాలో ఉన్నారు, చెప్పు. మొత్తానికి నువ్వు బ్యాటరీ దాపైనా వేరే ఛానల్ బాగానే కవర్ చేశారు మన పర్ఫార్మెన్స్. ఎవడరా మా కిరాణా బాబు లోపలేసింది? బయటికి రండిరా మా కిరాణా బాబు బయటికి రండిరా రే, బయటికి రండిరా రే. అడవాడు చూడరు, ఎవడాడు? ఎవడో తీసుకొస్తారు లోపలికి. 2 సీరియల్ 10 సంవత్సరాలు తీస్తే ఎవడు మాట్లాడలేదు కానీ నా కొడుకు సీరియల్ తీస్తారంటే లోపలేసేస్తారా? రండి రే. ఎవడా సూరిబాబు? రమ్మాను. నేనేరా సూరిబాబు? ఏంటి గోళ? నువ్వేనా సూరిబాబు? మా కిరాణా బాబుని లోపలేసి నువ్వేనా? అయిపోతావు రే, నువ్వు అయిపోతావు. కెమెరామెన్ దొంగతో మ్యూజిక్ స్టార్ట్ చేయండి రా. వీడికి పారాలసిస్ వచ్చి పడిపోవాలి. అడి పారాలసిస్ రావాలి కదా, రావట్లేదేంటి? అది సినిమా. అయితే మ్యూజిక్ ఆఫ్ చేయండి. ఇక్కడ నా కొడుకుని ఎలా బయట తీసుకురావాలో తెలుసురా. జైల్లో పెడితే బెయిల్ తీసుకుని బయటికి రాలేని అనుకున్నావా? రానా కిరాణా బయటికి రాలేనా? ఏంట్రా నీ గోల? అసలే మైక్ పనిచేయక నేను ఏడుస్తుంటే నన్ను అరెస్ట్ చేసేటప్పుడు లైవ్ కవరేజ్ చేస్తావా? ఇప్పుడు చూడరా, చైనా నుంచి స్పెషల్ హై డెఫినేషన్ కెమెరాలు తెప్పించా. నీ గొంతులోంచి వచ్చే ప్రతి అరుపుని నా చావు రాగాల సీరియల్లో టెలికాస్ట్ చేసి మరీ చంపేస్తాను నేను. చావు రాగాల సీరియల్ రే, నువ్వు 10 ఎపిసోడ్లు తీసుకో, 20 ఎపిసోడ్లు తీసుకో, 120 ఎపిసోడ్లు తీసుకో, కానీ ఆ ఎపిసోడ్స్ అన్ని టెలికాస్ట్ అయ్యేది ఒకే ఒక్క టైంలో రా. ఆ టైంలో మాత్రం ఆన్ ద స్పాట్ పవర్ కట్ చేసేస్తాను రా. నీ చావు రాగాల సీరియల్ ఎవ్వరు చూడలేరు. నాకు తెలుసురా, నేను తీసే సీరియల్ అంటే నీకు ఇరిటేషన్ అని. అందుకనే నీ మైండ్ సెట్ క్యాలిక్యులేట్ చేసే మనిషిని తీసుకొచ్చా. నా మైండ్ సెట్ క్యాలిక్యులేట్ చేయడానికి నువ్వాడురా, దానికి నాకు మైండ్ ఉండాలి కదరా. రేయ్, నేను సీరియల్ తీయకుండా ఎలా ఆపుతావు నేను చూస్తాను రా. నువ్వు సీరియల్ ఎలా తీస్తావో నేను చూస్తాను. నేను తీస్తా. ఎలా తీస్తావో నేను చూస్తాను రా. తీస్తా. చూసుకుందాం రే. ఇప్పుడు సరదాగా మనం వార్తలు చదువుకుందాం. నేను చెప్పేది వార్త, వీడు చెప్పేది వీడి వార్త. మహేష్ బాబు నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేయబోతున్న ముంబై మోడల్. ముంబై భామపై మోజుపడ్డ మహేష్ బాబు ఇక ఆంధ్రాలో ఉన్న హీరోయిన్లతో పనిచేయడా? ఫిలిం వర్గర్ సమాచారం. నువ్వు చెప్పింది ఏంట్రా? బాగానే చెప్పాను కదా సార్. ఏంటి బాగానే చెప్పేది? ఇప్పుడు ఇంకోటి చదువుతా, జాగ్రత్తగా ఆలోచించి చెప్పు. రావణ సినిమా చేయబోతున్న మోహన్ బాబు. తాడుందన్నే వాడు ఒకడుంటే వాడి తలందన్నే వాడు ఇంకొకడు ఉంటాడంట. నవరకం సినిమాతో నాగార్జున 6 ప్యాక్తో వస్తే మన మోహన్ బాబు రావణ సినిమాతో 10 తలలు 10 ప్యాకులతో రాబోతున్నారని ఫ్యాన్స్కి ప్రామిస్ చేశారు. 10 తలలు 10 ప్యాకులు మోహన్ బాబు 10 ప్యాకులు చేయడం ఏంట్రా? అదేనా సిగరెట్ డబ్బా అనుకుంటున్నారా?
ఈసారి ఇంకొక వార్త చదువుతాను, జాగ్రత్తగా చదువు. సైకిల్ మీద నుంచి కింద పడి స్వల్ప గాయాలతో అల్లు అర్జున్ గారి వైఫ్ స్నేహారెడ్డి కేర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. సినీ ప్రపంచంలో కలకలం. కేర్ ఆసుపత్రి వైపు అందరి పరుగులు. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి గాయాలు. ఆవిడ త్వరగా కోలుకోవాలని మా చీటీవీ కోరుకుంటుంది. అలాగే మీరు కూడా ఆవిడ త్వరగా కోలుకోవాలని కోరుకుంటే 565656కి గెట్ వెల్ సూన్ అనే మెసేజ్ పంపండి. ఇలా చదువుతారా న్యూస్? న్యూస్ చదవరా న్యూస్ కొడతారు. అసలు మసాలా లేకుండా ఎవడు చదువుతాడు న్యూస్? మసాలా లేని చికెన్ కూర, మసాలా లేని న్యూస్ ఎవరికి నచ్చదు. ఎవడు చూడండి, మసాలా లేని న్యూస్ చదువుతారంటారు మీరు. ఈ న్యూస్ చదివి మీ ఛానల్ని బాగా పైకి తీసుకొస్తారంట. నేను వెళ్తున్నాను, 4 రోజుల తాళాలు పంపిస్తాను, మూసేసుకోవడానికి రెడీగా ఉంటా. ఏం బాబు ఏంటిది? నువ్వు ఇట్లా న్యూస్ చదివే వాళ్ళందరి మీద పడితే అక్కడ సీరియల్ తీసే వాళ్ళు ఏమేస్తారు తెలుసా? మన కిరాణా గడు కొత్త సీరియల్ స్టార్ట్ చేస్తున్నాడు. ఏంటి సంగతి? సార్ మా టీవీ ఛానల్ రిపోర్టర్స్, కెమెరామెన్స్ అందరం కలిసి మీకోసం చిన్న రిపోర్ట్ తీసుకొచ్చాం సార్. సార్ మీరే హెల్ప్ చేయాలి సార్, ప్లీజ్ సార్. ఏంటి ఛానల్స్ ఏంటి? ఎవరు ఏ ఛానల్స్ ఉంటాయి? వస్తున్నారు సార్. ఇప్పుడు ఉన్న టీవీ ఛానల్స్, ఉన్న సీరియల్స్ తోనే జనాలు అందరూ చూడలేక చచ్చిపోతుంటే కిరాణా బాబు గారు కొత్త సీరియల్ ఏదో మొదలు పెట్టబోతున్నాడు సార్. సార్ సార్ ప్లీజ్ సార్, ఈ దారుణాన్ని, ఈ అరాచకాన్ని ఎలాగైనా ఆపండి సార్. సార్ 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 ప్లీజ్ సీరియల్ బాబు. నాకు ఇంట్లో ఇదే ప్రాబ్లం ఉందమ్మా. ఐ జస్ట్ వాంట్ టు ఎరాడికేట్ దిస్. నేను ఇలాంటి సీరియల్స్ అన్ని ఆపమని చెప్పేసి ఇప్పుడే గివ్ అప్ చేస్తున్నాను. ఐఎమ్ జస్ట్ సైనింగ్ ఆన్ దిస్. చూడు సూరి బాబు, I just want you to submit this to controller. Just submit this to controller. Thank you sir. Yes sir. Thank you sir. Sir okay sir. Sir we want serious sir. Jai Hind. కిరాణా బాబు, అదిగో జియో, నువ్వు ఇంకా సీరియల్ తీయలేవు. నువ్వు తెచ్చిన జియో నేను అనుకూలంగా ఎలా వాడుకుంటానో నువ్వే చూడు. కిరాణా బాబు, నువ్వు తీసే సీరియల్లో నిజాయితీ ఉంటే నేను అడిగే క్వశ్చన్స్ ఆన్సర్ చేసి ఇక్కడ నుంచి కదులుతావు. సరే అడుగు. నువ్వు తీసే సీరియల్లో స్టోరీ కంటెంట్ చాలా వీక్ గా ఉందంట, దానికి నువ్వేమంటావు? అవును, అయితే ఏంటి? నువ్వు తీసే సీరియల్లో లేడీసే విలన్స్ అంటాను, దానికి నువ్వేమంటావు? యా, అందరికీ తెలుసు. నువ్వు తీసే సీరియల్లో యాక్షన్ కన్నా ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువ ఉందంటాను, దానికి నువ్వేమంటావు? అనేది ఉంది, కరెక్టే. ఈ టీవీ, మా టీవీ, జెమిని టీవీ, సన్ టీవీ, స్టార్ టీవీ, స్టార్ ప్లస్, ఈ టీవీ ఛానల్స్ అన్నింటినీ గౌరవించిన నీకు సీరియల్స్ తీసే అర్హత లేదంటాను, దానికి నువ్వేమంటావు? కన్ఫ్యూజ్ చేస్తున్నావు నన్ను, ఏదేదో కన్ఫ్యూజ్ చేస్తున్నావు. సరే, కన్ఫ్యూజన్ లేకుండానే అడుగుతా. నీ సీరియల్ రన్ టైం 30 minutes అయితే దాంట్లో 15 minutes యాడ్స్ వేసి దొబ్బుతారా లేదా? చేస్తాను. నా సీరియల్ నా ఇష్టం, నా ప్రొడక్షన్ ఏమైనా చేసుకుంటా. నీ ప్రాబ్లం ఏంటి? ఏంటా నీ ఇష్టం? నిన్నే కనుక ఒక సీరియల్ లో హీరోగా పెట్టి ఒక సీరియల్ జీవితాంతం తీస్తే నువ్వు ఎంత ఫ్రస్ట్రేట్ అవుతావో అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారా నీ సీరియల్ చూసిన జనం. దీని మీద ఈ రియాక్షన్ ఏంటి సార్? నా రియాక్షన్ నో కామెంట్స్. చూసారుగా, నేను కన్ఫ్యూజ్ చేసిన అడిగిన క్వశ్చన్లకి మన కిరాణా బాబు కన్ఫ్యూజ్ అయిపోయి నో కామెంట్స్ అని ఎలా వెళ్ళిపోయాడు. అంతే నా గ్రేట్నెస్. కెమెరామెన్ రాళ్ళతో సూరిబాబు. దీని ఫ్యాన్ సూరిబాబు. చిన్న చిన్న సీరియల్స్ కి రియాక్ట్ అయ్యే క్యారెక్టర్ ఉంది. ఇలాంటి కిరాణా బాబు తీసే ఘరానా సీరియల్స్ కి నువ్వు చేసే ఓవర్ యాక్షన్ నేను చూడాలనుంది, నాకు చూడాలనుంది. కమాన్ సూరిబాబు, షో మీ యువర్ ఓవర్ యాక్షన్. షో మీ యువర్ ఓవర్ యాక్షన్. ఐ విష్ యూ గుడ్ లక్ సూరిబాబు. థ్యాంక్ యూ సార్. ఐ విష్ యూ గుడ్ లక్ సార్. ఐ విష్ యూ గుడ్ లక్. అక్కడ
రెడీగా రెడీ. టైం అయిపోతుంది సూర్యబాబు. రా అన్ని ఛానల్స్ రావాలిగా. ఆ తొక్కలే ఎవరు రావట్లే, మన చీ ఒకటే. అయితే పర్లేదు, అన్ని ఛానల్స్లో మన ప్రోగ్రామే వచ్చేటట్టు ఇంటిగ్రేట్ చేయండి. అంత సీన్ లేదు, ఒక్క ఛానలే, అది కూడా లైవ్ కాదు. డోకా డకోటా సినిమా అయిపోయిన తర్వాత వెనకాల గ్యాప్ ఉంటుంది చూసా, అందులో టెలికాస్ట్ చేస్తారంటే ఇది. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వచ్చేటట్టు ప్లాన్ చేయండి. చేస్తాను, నువ్వు ముందు మాట్లాడు. రోలింగ్ కెమెరా రోలింగ్ బాబు. మనం రోజు చాలా సీరియల్స్ చూస్తూ ఉంటాం, వాటిలో కొన్నే బాగుంటాయి, మిగతా వాటన్నిటిలో మనకు కనిపించేది సొల్లు 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 ఎదవ సొల్లు. కాలేజ్ పిల్లలకి లెక్చరర్స్ పాఠాలు చెప్పినట్టు ఈ టీవీ ఛానల్స్ అన్నీ మన ఇంట్లో జరిగే అన్యాయాలని, ఉండే అనుబంధాలని కళ్ళకు కట్టినట్టు ప్రతి ఎపిసోడ్లో చూపిస్తూ ఉంటాయి. వాటిల్లో కొన్ని ఎపిసోడ్స్ బాగోపోతే మనం ఏం చేస్తున్నాం? ఆ డైరెక్టర్ని తిట్టుకుంటున్నాం, ఆర్టిస్టులు తిట్టుకుంటున్నాం, ఆ టీవీ ఛానల్ తిట్టుకుంటున్నాం. ఎవ్వడికి టీవీ ప్రోగ్రామ్స్ చేయడం రాదు అని బాధపడుతూ ఉంటున్నాం. దీనివల్ల మనకు వచ్చేది ఏంటి? ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఎన్ని ఎపిసోడ్స్ అయిందనేది కాదు ముఖ్యం, ఆ ఎపిసోడ్స్లో, ఆ టీవీ ఛానల్ ఎపిసోడ్స్లో ఎంత కంటెంట్ ఉంది అనేది, అది ముఖ్యం. నేను ఇక్కడ కూర్చుంది మీతో మాట్లాడడానికో, మీటింగులు పెట్టి సీరియల్స్ చూడొద్దు అని చెప్పడానికో కాదు. నాకంత టైము లేదు, ఇంట్రెస్ట్ అంతకన్నా లేదు. నేను మాట్లాడడానికి వచ్చింది మీతో 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 రే నీతో మాట్లాడడానికి వచ్చాను రా, నీతో మాట్లాడడానికి వచ్చాను. సీరియల్స్ అన్నీ బాగుంటే టీఆర్పీ రేటింగ్ బాగుంటుంది, జనాలందరూ ఇష్టపడతారు. కేవలం ఒక్క ఎపిసోడ్ మిస్ అయినందుకు జనాలందరూ ఆ ఊరు నుంచి ఈ ఊరికి ఫోన్ చేసి ఎపిసోడ్లో ఏం జరిగింది అని అడుగుతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు, టెన్షన్ పడిపోతూ ఉంటారు. అది నీకు ఓకేనా? నీ ఫోన్ బిల్ పెరిగిపోద్ది, నీ మైండ్ సెట్ మారిపోద్ది. ఆ టైంలో ఏం జరిగిందా, మిస్ అయిన గ్యాప్లో ఏం జరిగిందా అని టెన్షన్ పెరిగిపోద్ది. అది నీకు ఓకేనా? వాళ్ళకున్న దూల వల్ల ఎపిసోడ్ పొడిగించుకుంటూ పోతే మీ దూల తీరిపోద్ది. అది మీకు ఓకేనా? సాల్వ్ చేసుకోవా? ప్రాబ్లం సాల్వ్ చేసుకోవా? టైం లేదా నీకు? టైం లేదా? రే రాదా, టైం లేదా నీకు? నీ ఫేవరెట్ సీరియల్ టీవీలో స్టార్ట్ అయితే చాలు, అన్ని పనులు మానేసుకొని ఆ ఛానల్ చూడడానికి మాత్రం నీకు టైం ఉంటుంది. ఒక టీవీ ప్రోగ్రాంలో, ఒక ఛానల్లో యాంకర్ బాగుంటే చాలు, అది ఏ బట్టలు వేసుకుంది, చోపోగులు ఎక్కడ కొనుక్కుంది, చెప్పులు ఎక్కడ కొనుక్కుంది, చీర అలా కట్టుకుంది అని పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ డిస్కషన్ చేయడానికి నీకు టైం ఉంటుంది. ఒక్క ఎపిసోడ్ వదిలేసిరా, ఇక్కడ పని అయిపోద్ది. ఒక్క ఎపిసోడ్. కొత్త సీరియల్స్ కావాలరా మీకు? కొత్త సీరియల్స్ కావాలా? ఉన్న సీరియల్స్ సరిపోవా? ఉన్న సీరియల్స్ సరిపోవడం లేదా నీకు? కొత్త సీరియల్స్ కావాలా? ఏం చేస్తున్నాయి ఈ సీరియల్స్ మీ ఇంటి కోసం? ఏం చేస్తున్నాయి? ఇప్పుడున్న సీరియల్స్ కంటెంట్ ఉందా? ఏం చేస్తున్నాయి ఈ సీరియల్స్ మీ ఇంటి కోసం? వస్తున్నావు, నువ్వు హైదరాబాద్ వస్తున్నావు, ఇద్దరం కలిసి వెళ్తున్నావు హైదరాబాద్, వస్తున్నావా లేదా? ఈ కంటెంట్ లేని చెత్త సీరియల్ ఒక్క ఎపిసోడ్ చూడకపోతే నీకు పోయేదేమీ లేదు, వేస్ట్ చేసిన టైం తప్ప. రేపు సూరిబాబు గారు హైదరాబాద్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. రా పని అయిపోద్ది, రా. ఒక్క ఎపిసోడ్ వదిలేసి రా పని అయిపోద్ది, రా. ఒక్క ఎపిసోడ్ వదిలేసి రా. ఏం చేస్తున్నావు? అంటే దడిపిస్తున్నాను రా, కొట్టి జనాలని దడిపిస్తున్నాను. ఎక్కడున్నారు జనాలు? ఎక్కడున్నారు అసలు? వస్తారు, సూరిబాబు గారు పిలిచాడు, వస్తాడు. ఎపిసోడ్ వదిలేసుకొని వస్తారు ఒక్కొక్కళ్ళు. ఏంటొచ్చేది? ఎవడు రాలేదు, మన ఇద్దరం తప్ప. ఎప్పుడు రాలేదా? అంటే సూరిబాబు గారు పిలిస్తే అబ్బో, నీకు అంత సీన్ లేదు, నాకు అంతకన్నా సీన్ లేదు. నువ్వు రా భయ్యా, నువ్వు రా. అది కాదు, చాలా ఇంపార్టెంట్ విషయం. ఎలాగో జనాలు ఎవరు రాలేదు కాబట్టి మన ఛానల్ ఇందాక నేను చెప్పింది టెలికాస్ట్ చేసేటప్పుడు గ్రాఫిక్స్ లో వెనకాల కొంచెం బాగా జనాలు పెట్టి. అంత బొమ్మ లేదు అక్కడ, అసలు టెలికాస్ట్ అవుతుందో డౌట్. టెలికాస్ట్ అవ్వదా? అవును సూరిబాబు, నువ్వు అంత ఎమోషనల్ చెప్పినా ఎవరు పట్టించుకోలేదు, కానీ సీరియల్స్ అంటే నీకు ఎందుకు ఎంత చిరాకు? సీరియల్స్ అంటే నాకు ఎందుకు చిరాకంటే, ఒక్క నిమిషం చెప్పు. చిన్నప్పుడు మా అక్క చాలా కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చేది. ఇంటికి రాగానే ఏదో ఒక మంచి సీరియల్ చూద్దామని ఛానల్స్ అన్నీ వెతికేది, కానీ ఒక్క మంచి సీరియల్ కూడా దొరికేది కాదు. ఏదో ఒకటి మంచి సీరియల్స్ ఎలాగో రావట్లేదు కదా అని ఒక్క సీరియల్ చూడటం అలవాటు చేసుకుంది. 6 ఏళ్ళు అయిపోయింది, 7 ఏళ్ళు అయిపోయింది, ఆ సీరియల్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఇంకా రాలేదు. ఆ క్లైమాక్స్ ఎపిసోడ్ కోసం
మా అక్క ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉంది. మా అక్కకు పట్టిన దుస్థితి ఈ స్టేట్ లో ఎవ్వరికి పట్టకూడదు. నన్ను, నా కుటుంబాన్ని, నేను చెప్పే మాటల్ని ఈ స్టేట్ లో ఎవ్వరు పట్టించుకోపోయినా ఈ ఛానల్స్ ని, ఈ చెత్త సీరియల్స్ ని, సొల్లున్న ఈ చెత్త సీరియల్స్ ని నేను ఈ సూరిబాబు గారు పట్టించుకుంటాడు.